ఈ వార్త మిమ్మల్ని కొంచెం కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయాలనే ఉద్దేశం మాది కాదు, కానీ ఈ వార్తకు సంబంధించిన విషయాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రసారం చేస్తున్నాం. ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్ళైన 2 రోజులకే ఒక నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు సుస్మిత బలవన్మరణానికి కారణం ఏంటి? ఇప్పుడు పోలీసులు ఇదే విషయంపై ఆరా తీస్తున్నారు. 2 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో సుస్మితకు వివాహం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో 2 కుటుంబాల వారు అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించారు. నిన్న రాత్రి వరకు చాలా అన్యోన్యంగా కనిపించిన భార్యాభర్తలు ఇవాళ మధ్యాహ్నానికి భార్య ఉరివేసుకొని ప్రాణం తీసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. కుటుంబం మొత్తం ఇప్పుడు విషాదంలో ఉంది. 2 రోజుల క్రితమే 2 కుటుంబాలు అంగరంగ వైభవంగా హాజరై వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇంతలోనే నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? పోలీసులకు దొరుకుతున్న ఆధారాలు ఏంటి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎందుకు పెళ్ళైన 2 రోజులకి ఆమె ఆత్మహత్య చేసుకుంది? ప్రకాశం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన 2 రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేశారా కుటుంబ సభ్యులు, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, ఆమె పెళ్ళైన 2 రోజులకే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? రోహిత్, కారణం ఏంటో తెలియదు కానీ వాళ్ళు గుప్తంగా ఉంచుతున్న పరిస్థితి కుటుంబ నేపథ్యంలో. నవవధువు అంటే ఆమె చదువు కంప్లీట్ అవ్వగానే కూడా ఆమెకి వివాహం చేయాలని చెప్పేసి పెద్దలు ఇరుపక్క, అంటే అటు వరుడు పక్క అదేవిధంగా ఇటు పక్క ఇద్దరు పెళ్లి సంబంధం కుదర్చడం కూడా జరిగింది. దీనికి ప్రధాన కారణం అంటే ఆ వధువు కాళ్ళ పసుపు పారాణి ఆరక ముందే కూడా ఆమె మృతి చెందడానికి సూసైడ్ చేయడానికి ప్రధాన కారణం లవ్ అఫైర్ అని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తున్న అంశం. కాకపోతే దీన్ని పెద్దలు అంగీకరించక బలవంతంగా ఒక వివాహం చేయడం వల్లే దీనికి కారణంగా అయితే పోలీసులు విచారణ చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇటు వరుడు తరపున కానీ ఇటు వధువు తరపున కానీ ఎవరు నోరు మీద పరిస్థితి. అదేవిధంగా పోలీసులు విచారణ నివేదిక వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏం చెప్పని పరిస్థితి. కాకపోతే ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు వరుడు సిద్ధినాయుడు ఎవరైతే వెంకట ఉన్నాడో ఆ వెంకట సిద్ధినాయుడుపల్లి గ్రామంలో వివాహం జరిగింది. అదేవిధంగా నిన్నడు ఆ వధువు ఇంటి దగ్గర ఒక రిసెప్షన్ లాగా ఏర్పాటు చేసుకుని ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. కాకపోతే ఈ రోజు వరుడు ఇంటికి వధువును పంపించాల్సిన పరిస్థితి, అంటే అప్పగింతల కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు మధ్యాహ్న సమయంలో ఎవరు లేకుండా మధ్యాహ్నం భోజనం చేసుకుని అందరూ బయట మాటామంతి చెప్పుకున్న సమయంలో మేము ఒంటరిగా ఇంట్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిన వెంబటి కూడా కుటుంబ సభ్యులు ఆమెని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే మృతి చెందింది అని చెప్పేసి కూడా వారు చెప్పడం కూడా జరిగింది. ఈ 16వ తారీఖు ఈ సుస్మితకి అదేవిధంగా వరుడు వెంకటకి వివాహం ఘనంగా జరిగింది. ఆమె హ్యాపీగానే ఉందని చెప్పేసి అందరూ భావించారు. కానీ మనసులో బాధని ఆమె చెప్పుకోలేక వివాహం అనంతరము ఇంకా అత్తగారింటికి వెళ్తే ఆమెకి స్వేచ్ఛ ఉండదు. ప్రేమించిన ప్రేమికుడిని మర్చిపోలేక ఈ సూసైడ్ కి ప్రయత్నించినట్టు కూడా మనకి, అంటే ఆమె ముందు ఈ వివాహం నాకు వద్దు అని చెప్పినా కూడా బలవంతంగా చేస్తారా కుటుంబ సభ్యులు? ఇంతటి దారుణానికి ఆమె పూనుకుంది అంటే ఖచ్చితంగా గృహంలో ఆ అమ్మాయి ఎవరైతే సుస్మిత ఉన్నారో ఆమె అయితే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో ప్రేమ వివాహం తెలిసే ఆమెకి త్వరితగతిన వివాహం చేయాలని చెప్పేసి దగ్గర బంధువులు అదేవిధంగా ఒక పెళ్లి సంబంధం కూడా చూసి ఆ వరుడు వెంకటకి ఇచ్చి పెళ్లి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మరి అది కులాంతర వివాహానికి దారితీస్తానో లేకపోతే ఇంట్లో ఆ అమ్మాయి గల తల్లిదండ్రులకు ఇష్టపడకో మరి ఏంటో తెలియదు, కానీ కారణం అయితే ప్రధానంగా ఈ ప్రేమ వివాహం కారణం. ఈ ప్రేమ వివాహం సంబంధించి ఇంట్లో తెలియటం, అమ్మాయి చదువుకునే సమయంలో నుంచే ఈ ప్రేమ వ్యవహారం అయితే ఉందని చెప్పేసి. కాకపోతే ఎవరిని ప్రేమించింది ఏంటి అనేది కూడా ఇది పూర్తిగా కూడా గోడంగా ఉంచిన పరిస్థితి. పోలీసులు విచారణలో ఇవి బయటపడితే మాటికి ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే 2 కుటుంబ సభ్యులు రాయబారాలు కూడా పోలీసుల దగ్గరికి చేర్చిన పరిస్థితి. ఎందుకంటే వివాహం జరిగి 2 రోజుల క్రితమే వివాహం జరిగింది. 2 కుటుంబ సభ్యులు కూడా ఈ సూసైడ్ ని పూర్తిగా కూడా పక్కదావ పట్టించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది రోహిత్. ఎందుకంటే జరిగిన వివాహం వారు కొద్దిగా పరువు. మరి ఇప్పుడు పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేశారు? సూసైడ్ గానే అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకున్నారు. ఇది సూసైడ్ అని చెప్పేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చే ఆధారంగా అయితే
వాంటెడ్ గా సూసైడ్ చేసుకుందని చెప్పేసి తెలుస్తుంది. కాకపోతే ఆమె సూసైడ్ చేసుకునే నేపథ్యంలో ఎటువంటి సూసైడ్ లెటర్ రాసినట్టు కానీ, లేకపోతే ఏదైనా వీడియో మెసేజ్లు కానీ, ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్లు కానీ చేసిన ఆధారాలు అయితే కనిపించిన పరిస్థితి. దీనివల్ల కూడా వాళ్ళు పోలీసులు అయితే ఈ కేసుని సూసైడ్ గానే చూసే పరిస్థితి. కాకపోతే లోతుగా విచారణ చేస్తే ఈ సుస్మితకి సూసైడ్ కి ప్రేరేపించడానికి ప్రధాన కారణం అయితే ప్రేమ వ్యవహారంగా తెలుస్తుంది. ఎందుకంటే వివాహం జరిగిన 2 రోజులకే మృతి చెందాల్సిన అవసరం ఎవరికి ఉండదని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఎవరు నోరు విప్పకున్న విషయం ఏంటంటే ఇదైతే వాస్తవం అని చెప్పేసి అక్కడ కొంతమంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే సుస్మిత గతంలో ఒక అతన్ని ప్రేమించింది, అతన్నే వివాహం చేసుకోవాల్సింది. దానికి సంబంధించి ఇంట్లో కూడా చెప్పడం, ఇంట్లో పెద్దలు అంగీకరించకపోగా ఈ సుస్మితకి వెంకట్నికి ఇచ్చి బలవంతంగా వివాహం చేయడం జరిగింది. వివాహ నేపథ్యంలో కూడా వివాహ సమయంలో అంటే ఇంట్లో పెద్దలు గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని తల ఉంచి తాళి కట్టించుకున్న సుస్మిత ఈ రోజు అప్పగింతల సమయం అంటే అత్తగారింటి దగ్గరికి వెళ్ళిపోతే ఎటువంటి సంబంధాలు ఉండవు, ఎవరిని కలుసుకోలేని పరిస్థితి, పూర్తి కూడా తన బ్రతుకు అనుకున్న విధంగా లేదనో ఒక మనస్తాపానికి గురై ఈ రోజు అయితే ఆమె సూసైడ్ చేసుకున్నట్టయితే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈ రోజు. రైట్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన 2 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టం లేని పెళ్ళి కారణం అని తెలుస్తుంది. పెళ్ళైన 2 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కూడా కలిచివేస్తోంది. శుభకార్యం జరిగిన చోటే కాళ్ళ పారాని ఆరక ముందే, తలపై అక్షింతలు ఇంకా కిందకు రాలక ముందే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అందరినీ కూడా కలిచివేస్తుంది. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం ఇష్టం లేని పెళ్లి చేయడమే కారణంగా తెలుస్తుంది. తనకి పెళ్లి ఇష్టం లేదని ముందుగా చెప్పినప్పటికీ కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా ఆమెకి వివాహం చేయడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అలాంటిదేమీ లేదు అని చెప్తున్నప్పటికీ అదే కారణం అయి ఉంటుంది అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే పెళ్ళైన 2 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని తను చాలించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎటువంటి లేఖ కూడా రాయలేదు. కేవలం కుటుంబ సభ్యులకు చెప్పినా వినకుండా ఇష్టం లేని పెళ్లి చేసినందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.